మా నాయకులు రాజ్యాలను జ్ఞాపకం చేసుకోమని గొప్ప దేవుడు అయా సమయం లేదంటావు అయా సద్వినియోగం చేసుకోమంటావు అయా సద్వినియోగం చేసిన వారికి సహాయం చేయాలి గొప్ప దేవుడు అనేకులను నడిపించి సహాయం చేయమని నా ప్రభుత్వం నీకు కూడా వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవుడు గొప్ప కార్యములు చేసినందుకే స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరొక ప్రార్థన విషయమై మనమందరం కూడా ప్రార్థనలో కొనసాగుదాం. మన దేశము కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము కనుక దేశములో 29 రాష్ట్రాలు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి కనుక 29 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అదే విధముగా 9 కేంద్ర పాలిత ప్రాంతాలలో పరిపాలిస్తున్న నాయకులకు ప్రజలైన వారికి క్షేమకరమైన పరిపాలన అందించాలి. ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రజలైన వారందరికీ కూడా మెరుగైన పరిపాలన అందించాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవులపై ఎటువంటి దాడులు జరగకుండా ప్రజలైన వారు క్షేమకరముగా దేవునిని ప్రకటించాలి, దేవుని నామమును ఆరాధించాలి. అట్టి రీతిగా దేశంలో మారుమూల ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నారో ప్రజలైన వారందరూ కూడా అధికారులు ప్రజలకు లోబడి క్షేమకరముగా పరిపాలన అందించాలి. అట్టి రీతిగా దేవుడు అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయమని ఉన్నాడు కనుక ఈ ప్రార్థన అంశం విషయమై సహోదరుల సాగర ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా మనమందరం కూడా ఏకీభవించుదాం. సమాధానమును దయచండి. ముఖ్యంగా ప్రభా ఎవరైతే ప్రభా ఇంకనూ ప్రభా నిన్ను ఎరకుండా ప్రభా మా దేశంలో ఉన్నారో ప్రభా జ్ఞాపకం చేసుకుని దేవానికి స్తోత్రములు ప్రభా. అయా యేసు నామములో ప్రభా మీరు ప్రభా రక్షించండి దేవానికి స్తోత్రములు ప్రభా. అయా ప్రభా నీ నామానికి ప్రభా ఎవరైతే ప్రభా వ్యతిరేకంగా ప్రభా తిరుగులాడుచున్నారో దేవానికి స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్క వ్యతిరేకతను ప్రభా నామములో ప్రభా భయపరచని దేవానికి స్తోత్రములు ప్రభా. అయా ప్రభా నీవే కృప చూపించండి దేవానికి స్తోత్రములు ప్రభా. నీ నమ్మిన బిడ్డలకు ప్రభా ఈ దేశంలో ఎటువంటి హాని ప్రభా ఎటువంటి హానియో ప్రభా అదే విధంగా ప్రభా ఎటువంటి కష్టము కాదయో ప్రభా. అయా అపాధిగాడు ప్రభా ఎటువంటి గలిబీలు చేయకుండా ప్రభా అయా నీ బిడ్డలకు ప్రభా కంచెన కాపుదల దయచేది దేవానికి స్తోత్రములు ప్రభా. అదే విధంగా ప్రభా మా దేశం పట్ల ప్రభా ప్రార్థన చేస్తుండగా ప్రభా అయా మా శత్రు దేశం నుంచి ప్రభా మమ్మల్ని రక్షించండి దేవానికి స్తోత్రములు ప్రభా. మా దేశం చుట్టూ కంచె కాపుదల భద్రతను దయచేది దేవానికి స్తోత్రములు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా ఎవరైతే ప్రభా 29 రాష్ట్రాల మీద ప్రభా నాయకులు ఉన్నాడో ప్రభా నాయకులు కావాల్సిన జ్ఞానాన్ని దయచండి దేవానికి అయా పరిపాలనలు ఏ విధంగా చేయాలో ప్రభా అటు ధన్యతను దయచండి దేవానికి సమానమైన పరిపాలన దయచండి దేవానికి సమకూర్చండి దేవానికి అయా మరి ముఖ్యంగా ప్రభా నీకు ప్రభా నీ నామానికి ప్రభా ఎటువంటి ప్రభా మా దేశంలో ఎటువంటి ప్రభా నీ నామానికి వ్యతిరేకంగా ఏ ఆయుధము లేకుండా ప్రభా నీవే నిర్మూలించమని నశించి చేయమని నశిస్తున్నామని అడిగట్టు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు గొప్ప కార్యములు చేసినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి అదే విధముగా మన దేశంలో ఎందరో యువకులు ఉన్నారు. మరి ముఖ్యముగా ప్రాముఖ్యముగా మన దేశంలో యంగ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు కనుక మన దేశంలో
యువకులు ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉండగా, దేశంలో యువకులైన వారందరూ కూడా ప్రభు రక్తంలో కడగబడాలి. అనేకులు ప్రభు కొరకు పట్టబడి దేవుని నామము కొరకు శ్రమలు అనుభవించి, కష్టములు అనుభవించి దేవుని రాజ్యంలో ఉండాలి. అనేకమైన ప్రజలు, యవనస్తులైన ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో కట్టబడాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తముతో కడగబడి ప్రతి ఒక్కరు సంఘములో చేర్చబడాలని, అదే విధముగా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, అనేక ఇతరులైన కార్యక్రమాలకు లోనై ఉంటున్నారు. వారందరూ కూడా వాటి నుంచి విడిపించబడాలి. లోకములో అందరూ కూడా వాటి నుంచి విడిపించబడి, యవనస్తులైన ప్రతి ఒక్కరు కూడా దేశము కొరకు, సేవకుల కొరకు, దేవుని కొరకు, ప్రజలైన ప్రతి ఒక్కరి కొరకు క్షేమకరముగా మార్చబడిలాగున ఈ ప్రార్థన అంశమును మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. మా దేశంలో ఉన్న యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన. యవన స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి నాయన. యవనేచ్ఛల నుంచి నాయన మీ బిడ్డలు నాయన లోకంలో నుంచి, లోకాశల నుంచి నాయన యేసు నామములో విజయాన్ని ఆ బిడ్డలకు దయచేయండి నాయన. నీ లోకిటలో నాయన నీ బిడ్డలైన వారందరూ ఫలించాలయ్యా, అమృతవ్వాలయ్యా. నీ చిత్తానుసారముగా యవనస్తులందరూ నడుచుటకు నాయన నీ వాక్యాన్ని దయచేయండి నాయన. వారి హృదయముల మీద తట్టండి నాయన. ఎందరో నాయన ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా, ఎందరో నాయన డ్రగ్స్ కి బానిసలయ్యారయ్యా, తాగుడు వ్యసనాలకు బానిసలయ్యారయ్యా. విడిపించండి నాయన, ప్రతి బంధకాల నుంచి విడిపించండి నాయన, ప్రతి శరలో నుంచి విడిపించండి నాయన. తప్పిపోయిన కుమారుని వెదకి రక్షించినట్లుగా నాయన ప్రతి యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. యవన స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి నాయన. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగో నిన్ను విడిచిపెట్టలేదయ్యా. వారి పక్షముగా నాలుగో వాడిగా ఉన్నావయ్యా. మా దేశంలో, మా గ్రామంలో, మా సన్నిధిలో ఎవరైతే యవనస్తులు ఉన్నారో నాయన, యవన స్త్రీలు ఉన్నారో నాయన, వారిని మీరు మార్చండి నాయన. ప్రతి సమస్య నుండి విడిపించండి నాయన. గొప్ప ప్రణాళికను సిద్ధింపచేయండి నాయన. ఈ సన్నిధానంలో ప్రతి ఒక్క యవనస్తులను నాయన మూల కమ్మం వలె ఉంచండి నాయన. వెలిగించే దివిటీల వలె ఉండుటకు సహాయం చేయండి నాయన. గుర్రాలు వలె ఉండుటకు సహాయం చేయండి నాయన. చురుకైన యవనస్తులు, చురుకైన స్త్రీలుగా మార్చండి నాయన. ప్రార్థన ధూపముతో నింపబడిలాగా ప్రతి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన. యవన కాలంలో నీ కాడి మోయటే ఎంతో సులువ నాయన. నీ బిడ్డలు నాయన అలా ఉండటకు సహాయం చేయండి. నీ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే వీరుల వలె ఉండటకు సహాయం చేయండి. ఆత్మాభిషేకముతో నింపండి నాయన. దేవాటి రీతిగా నాయన మా దేశంలో ఉన్న ప్రతి యవనస్తుని నాయన, ప్రతి స్త్రీలను నాయన నువ్వే నాయన నీ వైపు తిప్పుకోండి నాయన. నీ ఆత్మ రక్షణలోనికి నడిపించుకోండి నాయన. నీ రక్త మాంసంలోని బిడ్డలు పాల్గొనే యోగ్యతను దయచేయండి నాయన. పడిపోయిన స్థితిలో ఉన్న వారిని మీరు లేవనెత్తండి నాయన. తప్పిపోయిన గొర్రెను మీరు ఎదిగి రక్షించినట్లు ఎందరైతే ఉన్నారో నాయన వారిని మార్చండి నాయన. మార్చి సన్నిధానంలో ఎందరైనా సంఘాల్లో ఉన్నారో నాయన, ఆయా సంఘాల్లో ఉన్న యవనస్తులను కూడా మీరు మార్చండి. దేవా స్త్రీలను మార్చండి నాయన. ఈ సన్నిధానంలో సంపూర్ణ శాంతి, సమాధానాలు ప్రతి యవన స్త్రీలకు, ప్రతి యవనస్తులకు నాయన మీరు వెలుగుగా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ప్రార్థనలకిచ్చి దేవుడు గొప్ప కార్యములు చేసినందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదే విధముగా యవన పురుషులు, యవన స్త్రీలు, ఆయా రంగాలలో చదువుకుంటున్న వారందరూ కూడా దేశంలో ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి ఉన్నతమైన భవిష్యత్తు కలిగి జీవించాలి. ఎందరైతే చదువుకుంటున్నారో వారు సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు, నీట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు. అదేవిధంగా జేఈ మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు, గేట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు.
చదువుకొని ఎందరైతే ఆయా రంగములలో జాబుల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మంచి ఉన్నతమైన జాబులు దేవుడు అనుగ్రహించాలి. తల్లిదండ్రులకు లోబడాలి. దేవునికి లోబడి వారి జీవితం అంతా కూడా దేవుని ఉన్నతమైన ప్రణాళికలో కొనసాగించబడాలని ఈ ప్రార్థనాంశం విషయమై సహోదరి రావులను ప్రార్థన చేస్తూ ఉండగా మనమందరం కూడా ఏకీభవించుదాం. ప్రార్థన ఆలకించి దేవుడు గొప్ప కార్యములు చేసినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర